మరోసారి సంచలన ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంపై కూడా ఇప్పటికే పలు కథనాలు వచ్చిన నేపథ్యంలోనే ఇటీవల ఏదైతే ఖమ్మం నగరానికి చెందినటువంటి ఓ వ్యక్తి కూడా ఇప్పటికే అటు ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోలేదు, ఇదంతా కుట్రలో భాగంగా అని చెప్పేసి ఇప్పటికే అటు ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం, అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్లు కూడా ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే అసలు సౌందర్య మరణానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పటికే అంటే మనతో పాటు ఎదురుగట్ల చిట్టిమల్లు అనే ఫిర్యాదుదారుడు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏంటి అనే విషయాన్ని వారి మాటలో అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి, ఇప్పటికే సౌందర్య మరణంపై కూడా మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ కూడా కలవడం జరిగింది. అసలు మీకు దీనికి ఉద్దేశం ఏంటి? సౌందర్య గారి సినిమా యాక్టర్ సౌందర్య గారి మరణం ఖచ్చితంగా అది మంచు మోహన్ బాబు గారే హత్య చేయించారు. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ముందు రోజులలో చనిపోయే ముందు కూడా సౌందర్య గారిని మంచు మోహన్ బాబు సినిమా యాక్టర్ అడగడం జరిగింది. ఆ జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు గెస్ట్ హౌస్ నాకు ఇవ్వమని అడగగా సౌందర్య తిరస్కరించారు. ఇది నేను మీకు ఇవ్వను, నేనే ఉంచుకుంటాను, నేను ప్రేమ పడి కొనుక్కున్నాను చెప్పిన అతను వినకుండా వెంటబడ్డాడు. అప్పుడు సౌందర్య గారి మీద కక్ష పెంచుకొని మరి ఆమెని కావాలనే హత్య చేయించి ఆ 27 ఏప్రిల్లో 2004లో ఖచ్చితంగా బెంగళూరు నుంచి సౌందర్య వాళ్ళ తమ్ముడు అమర్నాథ్ బెంగళూరు నుంచి తెలంగాణ హెలికాప్టర్ లో పార్టీ ప్రచారంలో వస్తున్న క్రమంలో మంచు మోహన్ బాబు సినిమా యాక్టర్ కావాలనే హత్య చేయించి ఆ సౌందర్య గారి జల్లుపల్లిలో 6 ఎకరాలు అక్రమంగా అనుభవిస్తున్నాడు. మిత్రులారా, మరి ఆ సౌందర్య గారి 6 ఎకరాలు జల్లిపల్లిలో ఉన్నటువంటి అది అనాథాశ్రమాన్ని కానీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి మంచు మోహన్ బాబు మీద కఠినమైన చర్య తీసుకోవాలని, తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే ఇటు కలెక్టర్ ను కూడా కలవడం జరిగింది, అటు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, ఇటు రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తుంది. నిజంగా ఇచ్చారా? నిజంగానే ఇచ్చాను. మరి రూరల్ పోలీస్ స్టేషన్ లో నేను సిఐ గారికి ఇచ్చాను. దానికి సంబంధించి రసీదు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో నేను కేసు పెట్టాను. మిత్రులారా, మరి ఆ కంప్లైంట్ విచారించి కేసు ఫైల్ చేయాలని నేను రూరల్ పోలీస్ వారిని కోరుకుంటున్నాను. అలాగే మన ఖమ్మం మరి కలెక్టర్ గారి ఆఫీసులో మరి ఎనివాడలో కూడా పిటిషన్ ఇవ్వటం జరిగింది. ఖమ్మం కలెక్టర్ గారు కూడా మరి కేసు కట్టి న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా మీకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే కంప్లైంట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటిది? మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయి? అటువంటి ఆరోపణలు అంటే ఆరోపణలు చేస్తున్నారు కదా? ఆరోపణలు చేయటం కాదు, అది నిజము, జరిగినది మాట వాస్తవం, నిజం. ఎస్. కాబట్టి సినిమా యాక్టర్ సౌందర్య మరణానికి కారణం ముమ్మాటికి మంచు మోహన్ బాబు గారే. నిజం.